దొండ రైస్ విత్ రైతా బిర్యానీ ఏం పంపతీసేది దొండకాయ బిర్యానీ దొండ రైస్ అని చెప్తున్నావు మా అక్క. అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హాబీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీకు కూడా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. క్విక్ అండ్ ఈజీ, వెరీ టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే మీ ముందుకు తెచ్చేసాను. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఈజీగా క్విక్ గా చేయడం కోసం ఈ రెసిపీ అయితే మీకు చూపెడుతున్నాను. అలాగే నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడంటే వీడియో అంతా చూసి వీడియో నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రోలో మా వారు నా మీద వేసిన జోక్ని వాంటెడ్గా ప్లేస్ చేశాను. ఎందుకు అంటారా? ఈ వీడియో చూడగానే అందరి అభిప్రాయం ఏంటి, వెజిటేబుల్ బిర్యానీ లాగే ఉంటుంది అనుకుంటారు. కానీ వన్స్ ఒకలా నేను చెప్పినట్టుగా చేశారంటే ఆర్గానిక్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. హార్ట్, స్టమక్ రెండు ఫుల్ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను 1 గ్లాస్ రైస్కి చెప్తున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర. బట్ నేను ఇక్కడ హోల్ గరం మసాలా ఎందుకు యూజ్ చేశాను అని అంటారా? చాలా మందికి గరం మసాలా ఫ్లేవర్ అంటే ఇష్టం ఉంటుంది. నేను కూడా అదే బ్యాచ్ అండి. అందుకే ఇక్కడ నేను గరం మసాలా హోల్ గరం మసాలా అయితే యూజ్ చేశాను. యాక్చువల్గా నేను 1 గ్లాస్ రైస్కి మాత్రమే ఇక్కడ క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటే క్వాంటిటీని డబుల్ త్రిబుల్ చేసుకోండి. ఇది నా స్టైల్. ఇలా చేశారంటే మీరు ఖచ్చితంగా 100/100 మార్క్స్ ఇవ్వాల్సిందే. నేనైతే 1 గ్లాస్ రైస్కి ఒక ఆనియన్ని చాప్ చేసి, అది కూడా నేను చూపించినట్టు చాప్ చేసి వేసుకుంటాను. ఎందుకంటే పంటి కింద పడుతుంటే ఉంటుంది స్వామి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వాడ్చండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా మనం ఇలాంటి రెసిపీస్ చేస్తుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే అరోమా, టెక్స్చర్, ఆ కమ్మదనం అనేది అంత బాగుంటుంది అనమాట. అండ్ ఫ్రెష్నెస్గా ఉంటుంది కూడా ఫుడ్. ఇదొక టిప్ అని చెప్పచ్చు. రెండే పచ్చిమిర్చి అలా వేసి ఇలా కలిపేసేయండి. అసలైన సిసలైన రాజు, ఈ వంటకి రాజైనటువంటి దొండకాయని ఇలా చీరుకోండి. ఎందుకు అంటారా? ఇందులో ఉన్న పులుపు అంతా బయటికి రావాలంటే ఇలాగే చీరుకోవాలి. ఎందుకంటే అసలైనటువంటి కిటుకు ఇక్కడే ఉంది. ఏంటి అంటారా? ఇక్కడ మనం ఎలాంటి పెరుగు, టమాటాలు యూజ్ చేయం. ఒక రెసిపీ సక్సెస్ అవ్వాలంటే ఉప్పు, కారంతో పాటు పులుపు కూడా సమతుల్యంగా ఉంటేనే అది సక్సెస్గా ఉంటుంది. అందువల్లే మనం ఇలా చాప్ చేసుకుంటాం అనమాట. అర్థమైందా ఏం చెప్తున్నానో? ప్రతి వంటలో కూడా మనం వాడే పదార్థాలు ఒకటైనప్పటికీ చేసే విధానంలోనే తేడాలు ఉండడం వల్ల రుచులు మారుతూ ఉంటాయని నేను నమ్ముతాను. కాబట్టి దేన్ని ఎలా చేసుకోవాలో అలా చేసుకొని తింటే ఆ కమ్మదనాన్ని, ఆ రుచి ఆస్వాదించగలమని నేను నమ్ముతూ ఉంటాను. సో ఫైనలీ మనం ఇప్పుడైతే ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఈ స్టేజ్లో ఎలా ఉండగా కాసంత సాల్ట్ వేసుకోండి. ఎంతైనా రుచి తెలియాలంటే సాల్ట్ వేసుకోవాలి కదా, తగినంత సాల్ట్ వేసుకోండి. అండ్ వెంటనే మనం కాస్త కలపెట్టగానే కాస్త నీళ్ళు ఉరుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కాస్త కారం, కాసంత ధనియాల పౌడర్ వేసుకోండి. కారం అనేది మీ డిపెండ్స్ అనమాట. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి అయితే నేను వేశాను. అండ్ ఫైనలీ ఇలా ఉన్నప్పుడు బాగా దీన్ని కలయపెట్టి కాస్త మనకి స్పైసీ వాసన వస్తుంది, పొగ వాసన వస్తుంది అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చేయండి. ఇక్కడ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మెన్షన్ చేస్తున్నానండి. మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం యూజ్ చేసుకోవాలి రైస్ కుక్ అవ్వడం కోసం అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకాస్త మెత్తగా కావాలన్న వాళ్ళు మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, పర్లేదు, ఏం కాదు. అండ్ ఫైనల్గా నేనైతే అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యంని రైస్ కుక్కర్లోకి తీసుకున్నా. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నా. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అరోమాటిక్గా ఉంటుందన్నమాట. అందువల్ల నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం చేసుకున్నటువంటి గ్రేవీ కాదు, కూర అన్నమాట, కూరలాగా అనుకోవచ్చు. దాన్ని యాడ్ చేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అని చెప్పాను కదా, ఆ కొలతతో ఇలా అయితే చేసుకోండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం హ్యాపీగా రైస్ కుక్కర్ని ఆన్ చేసి పెట్టుకున్నాము అంటే వితిన్ 15 మినిట్స్లో మనకి టేస్టీ ఎమ్మి అయినటువంటి దొండకాయ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఈ స్టేజ్లో కాస్త సాల్ట్ కూడా చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫైనలీ ఇప్పుడైతే రెడీ అయిపోయింది మన దొండి రైస్. నేనైతే ఎలా ఎంజాయ్ చేశానో చూసేయండి మీరు.
పెట్టి పుట్టారు తిన్నానంటే బాయ్